చూడండి మా ఊళ్ళు ముసలిదాని కొడుకాల్లో ఇప్పుడు టైం తెలియదండి. వాళ్ళకి ఏ టైంకి ఏది వండమని చెప్పాలో తెలియదు. ఇప్పుడు ఏటమాసం అట్టుకు వచ్చి ఇచ్చారండి మసిపూసి వండమని. ఐస్ కట్టేసి ఉందండి. ఇది ఎప్పుడు కరుగుతుందో ఎప్పుడు వండాలో తెలియదు. మసిపూసి లెహం వండుకుందాం. చూడండి మటను కరిగింది, మెత్తబడింది. నీళ్ళు వేసుకుని ఉడకబెట్టుకుందాం కుక్కర్లో పెట్టుకుని. మసిపూసిలోకి చూడండి రొయ్యల్ రైస్, ఇది బాస్మతి కాదు, ఇండియన్ రైస్. 3 కప్పులు వేసుకుందాం. 2, 3 కడిగి పెట్టుకుందామండి. అంటే మటన్ ఉడుకుతుంది. ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే నుగరంతా పైకి వస్తుంది. నుగరంతా తీసి పడేద్దాం. పైకి వచ్చి నుగరంతా కూడా తీసేసి పడేయాలి. వేస్ట్ అండి ఇదంతా. చూడండి వేస్ట్ నుగరు తీసి పడేసాను. ఇప్పుడు ఓల్ మసాలా వేసుకుందాం. చెక్క, బిర్యానీ ఆకు, ఇలాచి, మొగ్గలు, ఉల్లిపాయ అన్నీ వేసుకుందామండి. వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని ఉడకబెట్టుకుందాం. కుక్కర్ మూత పెట్టుకుని 4 విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి అన్నం వండుకుందాం. అన్నంలోకి సెట్ పెట్టుకుని నూనె వేసుకున్నానండి. నూనె వేసుకుని మెత్తగా దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ వేసుకుని ఫ్రై చేసుకుందాం. టమాటా సాస్ వేసుకుందామండి. ఇది నేను టమాటాలు మెత్తగా శుభ్రంగా జ్యూస్ కింద చేసుకుని పెట్టుకున్నాను. చూడండి ఎల్లుల్లిపాయ కలర్ వచ్చిన తర్వాత టమాటా సాస్ వేసుకుందాం. కొద్దిగా టమాటా పేస్ట్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం అంత ఉప్పు, ఇది కొద్దిగా బాయిల్ అయితే సరిపోద్దండి. నేను ఆల్రెడీ ముందు ఉడకబెట్టుకున్న టమాటా బాయిల్ అయితే సరిపోద్ది. చూడండి మసిపూసి అన్నంలోకి జాపరాన్ని నానబెట్టుకున్నాం. కొద్దిగా వేడి నీళ్ళు, కొద్దిగా రోజు వాటర్ వేసుకుందామండి. చూడండి టమాటా సాస్ ఇలా బాయిల్ అయితే సరిపోద్ది. కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఏటమాసం అన్నం వండుకుందామండి. నూనె చెట్టు పెట్టుకుని నూనె వేసుకుని ఉల్లిపాయలు వేసుకుందాం. చూడండి ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మటన్ ఆల్రెడీ కుక్ అయిపోయిందండి. చూడండి వేడిగా ఉంటే మొక్క వేయకూడదు. గాలి వెళ్ళే వరకు నీళ్ళు వేసుకుంటే చల్లారి. చూడండి మటన్ ఉడికిపోయింది. మటన్ ఉడకబెట్టి నీళ్ళతోటి అన్నం వండుకుందాం. చూడండి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మటన్ ఉడకబెట్టుకుని నీళ్ళు వేసుకుని అన్నం వండుకుందాం. చూడండి నీళ్ళు వేసుకుని అన్నం వండుకుందాం. ఇప్పుడు మటన్ మసాలా వేసుకుందామండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదు ఇప్పుడే చూసుకుని ఉప్పు సరిపోతే వేసుకుందామండి. నాకైతే ఉప్పు సరిపోయిందండి. బాయిల్ చేసుకుని అప్పుడు రైస్ వేసుకుందాం. చూడండి నీళ్ళు బాయిల్ అయ్యి ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ వేసుకుందాం. చూడండి ఇప్పుడు పెద్ద మంట మీదే ఉడకబెట్టుకుందాం. నీళ్ళు ఇంకిన తర్వాత చిన్న మంట మీద ఉడకబెడదాం. మటన్ మసిపూసి రెడీ అయిపోయిందండి. టమాటా సాస్, మటన్ మసిపూసి.